అలాగే అండి ఇంకా ఇంకా చాలా విషయాలు ముఖ్యంగా షర్మిల గారు మాట్లాడుతున్న వరుసబెట్టి ఆవిడ సంధిస్తున్న ప్రశ్నలు, జగన్మోహన్ రెడ్డి గారి రిప్లైలు, వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇవ్వడుగా. ఈ అమ్మాయి అంటే నిజాలు నా చెప్తుంది, అతను మౌనం. కుటుంబాన్ని చీలుస్తున్నారు అన్నారు ఆ మధ్య. అది రిప్లై కాదు కదా. ఈ రోజు ఏదో అన్నారు షర్మిల గారు, వైఎస్ఆర్ అంటే వై అంటే అవును, వై అంటే వైవి వైవి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, సాయిరెడ్డి, ఆర్ ఆర్ అంటే అంటే రామకృష్ణారెడ్డి. సకల శాఖ మంత్రి రామకృష్ణారెడ్డి. ఉమ్, వీళ్ళు ముగ్గురు రాజశేఖర రెడ్డిని తీసేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ అంటే ఆ ముగ్గురు వీళ్ళని చెప్పి ఉమ్, చాలా చక్కగా చెప్పింది. ఉమ్. కరెక్టే. అయితే రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు మీరు పెద్ద యుద్ధం చేశారు సరే, రెబల్ ఎంపీగా బయటకు వచ్చారా, లేదంటే మీ మధ్య అసలు ఇష్యూస్ ఏమైనా తెలియదు, ఏడాది కూడా ఒక రకంగా చాలా షార్ట్ పీరియడ్లోనే ఏడాదిన్నర తర్వాతే మీరు బయట, 6 నెలలు అంతేనా? ఇప్పుడు మేలో కదా, 3 నెలల ముచ్చట. 4 నెలల ముచ్చట. మేలో మే 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. సెప్టెంబర్ మాసంలో నేను సెప్టెంబర్ అక్టోబర్లో కమిటీ చైర్మన్ అయ్యా. ఇంకా అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ. మీరు చెప్పిన వైఎస్ఆర్లకి, షర్మిల చెప్పిన వైఎస్ఆర్లకి వాళ్ళు ఎక్కించినట్టుగా ఉన్నారు. మరి ఈయనకి కూడా ఎసిడిటీ మొదలైంది. అలా 2020 వచ్చే వరకు మీ మీద కేసు అయింది. 20 కేసు అంతేనా? 20లో చిలిపి కేసులు పెట్టారు 10, 21లో ఇంక లాభం ఎదుర చిలిపి కేసులకి తెచ్చేసుకుంటున్నాడని చెప్పి ఇంకా రాజద్రోహం కేసు పెట్టేసి ఎత్తుపోయారు. అయితే నాకు మళ్ళీ ఒకసారి ఆ ఇష్యూని గుర్తు చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే నేనే అడిగాను మిమ్మల్ని, నిజంగా కొట్టారా అండి అని. ఆ సమయంలో సునీల్ గారు కానివ్వండి, లేదంటే సిఐడి చీఫ్గా ఉండి స్టీఫెన్ రవీంద్ర పార్ట్ కూడా చాలా కీలకంగా ఉండేది ఏపీ ఈయన మొదలైన తర్వాత. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రైవేట్ గా పనిచేశాడు. బట్ ఇతను కూడా చాలా ట్రై చేశాడు కానీ అది ట్రాన్స్ఫర్, క్యాడర్ చేంజ్ టు ఆంధ్రప్రదేశ్ సెట్ అవ్వలా, కుదరలేదు. పాపం చాలా ట్రై చేశాడు, విశ్వ ప్రయత్నం చేశాడు, కుదరలేదు. బట్ అక్కడికి వెళ్ళినా కూడా తన టోటల్ లాయల్టీస్ అన్ని కూడా పాపం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాడు సెక్యూరిటీ ఆఫీసర్గా. మరి అదేనా మరి ఏదైనా మరి కారణం తెలియదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి అంటే స్టీఫెన్కి వల్లమాలిన అభిమానం, ప్రేమ. దానికోసం రూల్స్ లేవు, నా తొక్కలేవు అన్నట్టుగా అతని బిహేవియర్.